తెలంగాణ ప్రజానీకానికి, యువతకు, మేధావులకు అందరికీ నమస్కారం. నిన్న ఒక ఆయన బీఆర్ఎస్ లీడరు ఎమ్మెల్సీగా పోటీ చేసి మా తీన్మార్ మల్లన్న చేతిలో చిత్తుగా ఓడిపోయిన రాకేష్ రెడ్డి గారు వారు ఒక హాస్టల్లో తనిఖీ చేసి విద్యార్థులను మోసం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆయనకు కొద్దిగైనా ఇంకిత జ్ఞానం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. వారు మాట్లాడుతూ హాస్టళ్లలో వసతి గృహంలో ఉంటున్నటువంటి విద్యార్థులు కనీస అవసరాలు తీర్చట్లే అని చెప్పి చెప్తున్నాడు. నీ జ్ఞానానికి పదును పెట్టుకొని ఆలోచించు రాకేష్ రెడ్డి గారు. విద్యార్థులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది 100% కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా నువ్వు ఒకసారి గుర్తు చేసుకో. ఎందుకంటే 11 నెలల పీరియడ్లోనే జూనియర్ లెక్చరర్ కావచ్చు, అదేవిధంగా గురుకులాల పోస్టులు కావచ్చు, డిఎస్సి కావచ్చు, 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో డిఎస్సి కావచ్చు, సుమారుగా 20,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. ఇంకా అదే కాకుండా 10 సంవత్సరాలు వార్డన్లు, అదేవిధంగా చిన్న చిత్క మెస్ కాంట్రాక్టులు బిల్లులు రాక ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా ఈ రోజు ఎంతో ఆనందంగా వారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక అదే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి హాస్టల్లో చాలినటువంటి మెచ్చార్లతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులను గుర్తించిన ఘన చరిత్ర కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 40% మెచ్చార్జీలు పెంచిన ఘన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. మీరు చూసి మాట్లాడాలి. అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం చేస్తే మాత్రం ఇక్కడ ఎవరు కూడా ఊకోరు. ముఖ్యంగా నిరుద్యోగులను గుర్తించి, నిరుద్యోగులు పడుతున్న బాధలు గుర్తించి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు 11 నెలలనే సుమారుగా 60,000 పైగా ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేసి ఘన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కనీసం మీకు నిర్వహించరాదు, ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ కనీసం నిర్వహించరాదు, ఎంసెట్ లో లోపాలు, ఇవన్నిటిని మీరు చేసిన ఘన చరిత్ర నిచరిత్ర కూడా కదా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా మేము స్పష్టంగా చెప్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన చిత్తశుద్ధిన ప్రభుత్వాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి లేనటువంటి రుణమాఫీ కూడా సుమారుగా దాని రుణమాఫీని కూడా మాఫీ చేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది. ఇవాళ ప్రతి గ్రామంలో చూసుకున్నట్టయితే రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వారు పండించిన పంటకి, వరికి గిట్టుబాటు ధర రావడమే కాకుండా ఆ గిట్టుబాటు ధరకి కింటకి 500 బోనస్ తోటి కొంతమంది రైతులు కళ్ళలో ఆనందం వస్తుంది. దీనికంతా కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా. ఇన్ని ప్రయోగాలు, ఇన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన బుద్ధిలో ప్రయత్నం చేస్తున్నారు. మీరు మానుకోవాలి. మీకు ప్రజలు గట్టి బుద్ధి చెప్పినా కూడా మీ మాటలు మాత్రం తగ్గట్లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ, ఇంకోసారి కనుక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ అంటే మాత్రం ఊరుకో అని చెప్పి నేను తెలియజేస్తున్నా. పిండాల రామదాస్, కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ స్టేట్ జాయింట్ కోఆర్డినేటర్.